జాతీయ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారట. ఆ పార్టీలోని సీనియర్లు పోటీ అంటే తెగ భయపడిపోతున్నారు. టికెట్ వద్దంటే వద్దని తప్పించుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ పోటీ చేసినా ఫోన్లు ఎత్తని వింత పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎంపీ లక్ష్మణ్ టికెట్ వద్దంటే వద్దని ఎందుకు మారం చేస్తున్నారు? కొండ, డీకే, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు పోటీ అంటేనే భయపడుతున్నారా? లేక పార్టీ టికెట్ అంటే జంకుతున్నారా? ఇంతకీ సీనియర్లు పార్టీకి పోటీకి ఎందుకు దూరం అవ్వాలని డిసైడ్ అవుతున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. జాతీయ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారట. ఆ పార్టీలోని సీనియర్లు పోటీ అంటే తెగ భయపడిపోతున్నారు. టికెట్ వద్దంటే వద్దని తప్పించుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ పోటీ చేసినా ఫోన్లు ఎత్తని వింత పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎంపీ లక్ష్మణ్ టికెట్ వద్దంటే వద్దని ఎందుకు మారం చేస్తున్నారు? కొండ, డీకే, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు పోటీ అంటేనే భయపడుతున్నారా? లేక పార్టీ టికెట్ అంటే జంకుతున్నారా? ఇంతకీ సీనియర్లు పార్టీకి పోటీకి ఎందుకు దూరం అవ్వాలని డిసైడ్ అవుతున్నారు? జాతీయ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారట. ఆ పార్టీలోని సీనియర్లు పోటీ అంటే తెగ భయపడిపోతున్నారు. టికెట్ వద్దంటే వద్దని తప్పించుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ పోటీ చేసినా ఫోన్లు ఎత్తని వింత పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎంపీ లక్ష్మణ్ టికెట్ వద్దంటే వద్దని ఎందుకు మారం చేస్తున్నారు? కొండ, డీకే, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు పోటీ అంటేనే భయపడుతున్నారా? లేక పార్టీ టికెట్ అంటే జంకుతున్నారా? ఇంతకీ సీనియర్లు పార్టీకి పోటీ ఎందుకు దూరం అవ్వాలని డిసైడ్ అవుతున్నారు?
జాతీయ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారట. ఆ పార్టీలోని సీనియర్లు పోటీ అంటే తెగ భయపడిపోతున్నారు. టికెట్ వద్దంటే వద్దని తప్పించుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ ఫోన్లు చేసినా ఎత్తని పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎంపీ లక్ష్మణ్ టికెట్ వద్దంటే వద్దని ఎందుకు మారం చేస్తున్నారు? కొండ, డీకే, వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటి సీనియర్లు పోటీ అంటేనే భయపడుతున్నారా, లేక పార్టీ టికెట్ అంటే జంకుతున్నారా? ఇంతకీ సీనియర్లు పార్టీకి పోటీకి ఎందుకు దూరం అవ్వాలని డిసైడ్ అవుతున్నారు? ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. నిజంగా బీజేపీలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది తెలుసా. బీఆర్ఎస్ కి సంబంధించి కానీ కాంగ్రెస్ కి సంబంధించి కానీ టికెట్ మాకు కావాలని చెప్పేసి సీనియర్లు పట్టుబట్టడంతో పాటు పక్కన తమకు అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్నటువంటి మనుషులకు ఇప్పించుకోవడానికి తెగ పైరవీలు చేస్తున్నారు. కానీ బీజేపీ విషయానికి వస్తే ఒక కొత్త సందిగ్ధంలో వాళ్ళు పడ్డారు. సీనియర్ నేతలు పోటీకి దూరం అవుతున్నారు. ముఖ్యంగా ముందుగా మనం లక్ష్మణ్ గురించి మాట్లాడుతున్నాం. అయితే లక్ష్మణ్ కి సంబంధించి గతంలో ముషీరాబాద్ పోవడం, ఆయన వయసు రీత్యా కూడా నేను ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనను, ప్రస్తుతం పార్టీకి సంబంధించి అంటే రాజ్యసభ ఎంపీగా ఎలాగో ఉన్నాను కాబట్టి మిగతా విషయాలకు సంబంధించి పార్టీకి ఎలాంటి అంటే నా వల్ల జరిగేటువంటి ఎలాంటి పనైనా సరే నేను చేస్తాను, కానీ ప్రత్యక్ష ఎన్నికలకు ఇప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితిలో నేనైతే లేదు. దట్టుకి ముషీరాబాద్ తో ఆయనకున్నటువంటి సర్వేల ప్రకారం కానీ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ముషీరాబాద్ నుంచి పోటీ చేయడానికి కానీ మరొక నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కానీ ఆయన సిద్ధంగా లేరు. దీనికి సంబంధించి గత నెల రోజుల కిందనే హైకమాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఇది లక్ష్మణ్ చాలా గట్టిగా చెప్పారు, దయచేసి నన్నైతే ఈసారి ఎలక్షన్స్ లోకి లాగకండి అని చెప్పేసి ఆయన వెనకంజ వేసిన పరిస్థితి. ఇక ఆ తర్వాత మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి పదవిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుందా అన్నప్పుడు కూడా ఆయన అధిష్టానం చెప్పిన దాని ప్రకారం పోటీ చేయాల్సి ఉంది. అండ్ అమర్పేట నియోజకవర్గానికి పోటీ చేస్తారని కిషన్ రెడ్డిని అడిగినప్పుడు హైకమాండ్ ఏది చెప్తే దానికి విధేయుడిగా ఉంటానని చెప్పడం జరిగింది. అండ్ అమర్పేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3 సార్లు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేతలతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అబ్వియస్గా ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్ లోనే కిషన్ రెడ్డి పేరు ఉంటుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే తర్వాత మీటింగ్ జరిగిందో ఆ టైంలో కాస్త నా నియోజకవర్గానికి సంబంధించి కూడా హోల్డ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులతో ఇప్పుడు నేను కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉన్నాను, అక్కడ తిరుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నేతలతో అంటే అంత టచ్ లేదు కాబట్టి ఉన్నటువంటి టైం యూటిలైజ్ చేసుకోగలరా, లేదా నా ప్లేస్ లో ఇంకెవరినైనా పెట్టి వాళ్ళని గెలిపించుకునే పద్ధతిలో మనం ముందుకు వెళ్ళాలా ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డి హోల్డ్ లో పెట్టమన్నారు అని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. అండ్ ఏంటి మీరు ఎందుకు పోటీ చేయట్లేదు, ఎంపీలందరూ పోటీ చేయాలి కదా అని కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు తను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఇది పార్టీ అంతర్గత విషయము, నేను పోటీ చేయమని పార్టీ చేస్తాను లేదంటే లేదు, అది మా పార్టీకి సంబంధించిన విషయం, దయచేసి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటే ఇంకా మీరు పోటీలో ఉంటారా అంటే కూడా తన క్లారిటీ ఇవ్వట్లేదు. సో పెండింగ్ లో ఉంది. యాజ్ ఆఫ్ లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం కిషన్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా లేడు. ఇదే విషయాన్ని హైకమాండ్ చెప్పినట్టు తెలుసు. ఇక విజయశాంతి గురించి విజయశాంతికి సంబంధించి తన ట్వీట్ల మీద ట్వీట్ చేస్తుంది, నేను కామారెడ్డి మీద సీఎం కేసీఆర్ మీదనే నన్ను పోటీకి చూడమన్నారని చెప్పేసి నా శ్రేణులు చెప్తున్నారని చెప్పేసి విజయశాంతి చెప్పింది. సో ఈ క్రమంలో అంతా అనుకున్నది ఏంటంటే మేబీ ఆమె కామారెడ్డి నుంచి ఇస్తారా, కానీ మొదటి నుంచి ఆమెకు చెప్తుంది మెదక్ సంబంధించి ఆమెకు మంచి పట్టుంది. నిజంగా ఒకవేళ ఒక 1 year బ్యాక్ నుంచి విజయశాంతి కనుక మెదక్ లో ఫీల్డ్ లో దిగి వర్క్ చేసి ఉంటే ఆమె గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయంగా ఎలా పక్కనున్నా ఆమెకంటూ అభిమానులు ఉన్నారు, ఆమెకు ఓటు వేసేటువంటి ఓటర్స్ కూడా ఉన్నారు. కానీ ఆమె ఆ విషయంలో ముందు నుంచి అసలు నేను బీజేపీలో ఉండాలా, బయటికి వెళ్ళాలా, మీటింగ్లు పెట్టడం, అమిత్ షా వచ్చినప్పుడు చూస్తున్నాం, నడ్డా వచ్చినప్పుడు చూస్తున్నాం, నాకు అన్యాయం జరుగుతుంది. సో ఈ కోణంలో ఉన్న నేపథ్యంలో ఆమె అక్కడ ప్రజలతో టచ్ లో లేదు. అండ్ కామారెడ్డికి సంబంధించి కూడా అక్కడ వెంకటరమణారెడ్డి నిజంగా ఫస్ట్ నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని నువ్వే అని చెప్పేసి ముందు నుంచి చెప్పినటువంటి క్రమంలో ఎంత వీలైతే అంత ఓట్ బ్యాంకింగ్ తన వైపు పోవడానికి వెంకటరమణారెడ్డి అక్కడ జడ్పీటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్సన్ గా ఉన్నాడు. అంటే చాలా కీలకమైనటువంటి నేతగా కూడా బీజేపీ సంబంధించుకోవచ్చు. అండ్ అక్కడ మనకు సీఎం కేసీఆర్ మీద ఆయన ఎంత గెలిచినా అది బీజేపీకి గెలిపి, నిజంగా ఒకవేళ టఫ్ పోటీ కనుక వెంకటరమణారెడ్డి కలిపితే అది చాలా పెద్ద ఇష్యూగా ఉంటుంది. కానీ విజయశాంతి పోటీ చేయడానికి ఇక సిద్ధంగా లేదు. ఆమె మెదక్ నుంచి అయితే నేను ఒప్పుకోనండి, ఆల్రెడీ కామారెడ్డి సీట్ ప్రకటించారు కాబట్టి ఇక మెదక్ కి సంబంధించి ఇంకా ఆమె బరిలో ఉంది. ఇక వివేక్ గురించి
వివేక్ కి సంబంధించి ఆయన ఎక్కడ పోటీ చేస్తారు ఫస్ట్ లిస్ట్ లో మనకు ముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే 55 నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ 55 నియోజకవర్గాల్లో వివేక్ పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కానీ లాస్ట్ మినిట్ లో ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టారు, మీకు అందరికీ ఐడియా అవుతుంది కదా. సో ఆ టైంలో ఏం జరిగిందంటే వివేక్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే మన బెస్ట్ మార్క్ ఉన్నటువంటి సీట్ ఉందో ఆ సీట్ తనకు కావాలి అని అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ కుమార్ కూడా ఒకవేళ వివేక్ వచ్చి పోటీ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను, నా సీట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అధిష్టానం అక్కడ వద్దు, మీకు కేటాయించినటువంటి మీరు చేయండి అన్నారు. ఆ నియోజకవర్గం అయితే నాకు ఇబ్బంది అని చెప్పేసి నియోజకవర్గం విషయంలో వివేక్ కాస్త మల్లగుల్లాలు పడుతున్నారు. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. బట్ వివేక్ రంగంలో ఉండే అవకాశం మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ ఉంటారు. ఇక డీకేఆర్ విషయమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే డీకేఆర్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. అండ్ మనకి ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్లు ఉన్నాయో దాంట్లో లక్ష్మణ్, కిషన్ రెడ్డి కాకుండా ఎంత కీలకంగా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్న నేతలు ఎవరంటే ఈటల రాజేందర్, డీకేఆర్ అనేది మనకు చెప్పుకోవచ్చు. డీకేఆర్ ప్రతి మీటింగ్ లో ఉంటుంది. నేను బీజేపీకి సంబంధించి మహబూబ్ నగర్ విషయంలో నా ఒక్క నియోజకవర్గమే కాదు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంటే గద్వాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలను కూడా గెలిపించే దిశగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి పదే డీకేఆర్ చెప్తే అండ్ గద్వాల సీట్ వస్తుందని మనం ముందు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ తన గురించి ఆగినట్టు కాదు. మేబీ మహబూబ్ నగర్ కి సంబంధించి కొంతమంది నేతలు బీజేపీకి సంబంధించి ఆల్రెడీ ఉండబడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల నుంచి ఆమె సీట్ అడుగుతున్నట్టు అర్థమవుతుంది. అంటే తన వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి హైకమాండ్ చెప్తుంది. సో కాస్త డీకేఆర్ కూడా అలిగినట్టుగా మనకి కనిపిస్తుంది. జితేందర్ రెడ్డి విషయం తీసుకుంటే అభ్యర్థి జితేందర్ రెడ్డికి సంబంధించి కూడా మనకు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఇబ్బంది గురించి మనం పదే మాట్లాడుకుంటున్నాం. అది కూడా పెట్టేది. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పోటీలో లేడు అనే విషయానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు చెప్పట్లేదు. మొదటి లిస్ట్ లోనే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఉండాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను, ఆయన అక్కడ కూడా గ్రౌండ్ ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితిలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు లేకపోవడం, ఆయన ఏం చెప్తారు దీనికి సంబంధించి ఇంకో వారం రోజుల్లో లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ లో ఆయన పేరు ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి మనం కొంచెం పక్కన పెడితే ఇంక మిగిలిన వాళ్ళకి సంబంధించి మనం రాజగోపాల్ రెడ్డి అని చాలా రాజగోపాల్ రెడ్డి అండ్ ఎక్కువగా అర్బన్ ఓటింగ్ కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడికి ఉందంటే మనీ మేక్స్ మ్యాటర్ కాబట్టి అక్కడ రాజగోపాల్ రెడ్డికి ఉంది. నేను ఎల్బీ నగర్ అన్నారు, ఏదో మునుగోడు అన్నప్పుడు మునుగోడు కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మొన్న సింపతి ఓటింగ్ ఆయనకు పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంటే అక్కడ అభ్యర్థి ఎవరు ఉంటారు, మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో అనే దాని మీద కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భవిష్యత్తు. సో ఆయన ఎందుకు ఉండేదంటే ఎస్పెషల్లీ ఏ నియోజకవర్గాలు అయితే వీరు కోరుకుంటున్నారో, ఏ నియోజకవర్గాలు అయితే హైకమాండ్ ఇస్తుందో ఈ రెండు కొట్టుకుంటారు. దీని వల్లనే కొంతమంది పక్కన ఉన్నారు. అండ్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళైతే పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, విముఖత చూపిస్తున్నారు. ఇది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఓవరాల్ గా చూస్తుంటే బీజేపీకి సంబంధించి మిగతా ప్లేసెస్ లో కూడా మిగతా ఎవరైతే కీలకంగా ఉంటారు నేతలు అని చెప్తుంటే మేము వెనకోటి సపోర్ట్ చేస్తాం అంటున్నారు తప్ప ముందుకు వచ్చి మేము ఉంటాము అనేటువంటి పరిస్థితి కల్పించట్లేదు. అండ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అభ్యర్థుల లిస్ట్ విషయంలో ఇంత ట్రాక్ చేస్తుంటారు. నిజానికి ఇది డైలీ సీరియల్ కన్నా దారుణంగా తయారైపోయింది. రేపంటున్నారు, మాపన్నారు, 15th అన్నారు, 16th అన్నారు, వచ్చేస్తుంది అన్నారు. సో ఓవరాల్ గా అయితే బీజేపీకి సంబంధించి అభ్యర్థుల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వప్న.